అలాగే ఇప్పుడు కూడా కేకేయ రాజ్యపు రాజకుమారి సుమన అని ఉందయ్యా. ఎన్ని కథలు వచ్చాయో చూడండి శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల. అమరావతి నగర రాజకుమారి శాండిలి అని చెప్పి ఉందయ్యా. ఇదేదో గుంటూరు దగ్గర అమరావతి కొత్త రాజధాని నగరంలాగే ఉంది ఇది. కేకేయ దేశపు రాజకుమారి సుమన, అమరావతి నగర రాజకుమారి శాండిలి, వీళ్ళిద్దరూ ఏదో ఓసారి సంక్రాంతి పండుగకి పుట్టింటికి వచ్చినప్పుడు కలిశారు. వాళ్ళ చర్చలో కొన్ని విషయాలు వచ్చాయి. అందులో కాస్త ఈ సుమన కాస్త సీనియర్ నాయన, అనుభవజ్ఞురాలు, పెద్ద ఆవిడ. అందుకని ఈ శాండిలి ఆ అమ్మాయిని అడిగింది, అక్క మనం కలిసి చాలా కాలం అయింది, నువ్వెక్కడో ఓ రాజ్యంలో ఉంటున్నావు, నేనెక్కడో ఓ పూజ్యంలో ఉంటున్నాను, అసలు ఇల్లాలి ధర్మాలు ఏమిటి అనేది ఒక్కసారి చెప్పమని అడిగింది. అందుకని వారు చెప్పినట్టుగా మనం చెబుతాం. ఎందుకంటే మనం నేరుగా చెబుతున్నామంటే ఈ మేడం వింటారో వినరో, ఆడమలయాళం, వీళ్ళతో గొడవ ఎందుకు, మళ్ళీ తెల్లారులేస్తే వీళ్ళతోనే పని అయినా భోజన భాజనాలకి అని అంటే అప్పుడు చెప్పు. ముందుగా ఒక్క మాట ఇల్లాలు తెలుసుకోవలసి, అన్నీ విందామమ్మా, తప్పే ఉంది, పాటిస్తే పాటిద్దాం, లేకపోతే మన కటింగ్లు మనకు ఉన్నాయి కదా, గొడవే ఉంది, విందాం, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విందాం, పాటించకపోతే పోలీసులు ఏమి రారు ఇంటికి. కానీ మరి ధర్మం ధర్మమే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తమామలకి ఎదురు చెప్పొద్దు అని చెప్పారు. ఇది చాలామందికి నచ్చదు ఈ కాలంలో. అసలు అత్తమామలకి పైగా ఇంకోటి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న సాఫ్ట్వేర్ కోడళ్ళు, ఉద్యోగస్తులు అత్తమామలకి అసలు ఎదురు చెప్పరని. ఎందుకంటే వాళ్ళు ఉంటేగా ఇంట్లో ఉంటే కదా ఎదురు చెప్పేది, లేరుగా. ముందు షరతాయ ఉండద్దని. అంతే అత్తమామలకు ఎదురు చెప్పాల్సి వస్తుందేమో అన్న పాపభీతితోనే అసలు వాళ్ళని రావద్దని చెప్పారు ఆ కోడళ్ళందరికీ. నమస్కారం. ఇంతకంటే పాతివృత్యం ఎక్కడ ఉంటుంది? ఎదురు చెప్పాలేమో అన్న భయంతో అసలు మీరు రానేవద్దు, గొడవలేదు. ఎలకలు ఉంటాయేమో అన్న భయంతో ఇల్లే తీసేస్తే అయిపోయాయి. ఎదురు చెప్పొద్దు అంటే అర్థం ఏమిటంటే ఏదో మూర్ఖపు మాట కాదు ఇది. వాళ్ళదే పెత్తనమా, అన్నీ వాళ్ళమా, అలా మాట్లాడద్దు. పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి చెబుతారు. అత్తమావాలంటే పెద్దవాళ్ళు కదా, తల్లిదండ్రుల్లాగే ఆలోచించి చెబుతారు. కాస్త మనం ఆలోచనలోనే పొరపాట్లు ఉంటాయి. యువతరం ఆలోచించుకోవాలి. వాళ్ళు అనేక అనుభవాలతో చెప్తారు. మనం ఏదో మోజులో మాట్లాడతాం. యువతరం మోజులో మాట్లాడతారు సహజంగా, అనుభవం తక్కువ. వాళ్ళు అనుభవంలో చెప్తారు. కాబట్టి రెండోది, ఒకవేళ ఏదో కాదనవలసి వస్తే ఊరుకోండి అత్తయ్య మీరు మరీ చేదస్తాం అంటే సరిపోతుంది. అని మాట్లాడితే ఆవిడ కోపం వస్తుంది. ఏంటి పిల్ల 20 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు, ఏం గౌరవాలు లేవు, పిల్లల్ని ఎలా పెంచారు అనేసరికి ఒక మాట ఏదైనా పొరపాటుని అత్తగారి పైకంటే ఇప్పుడు ఫోన్ ఉందిగా, నేను ఇలా అందే అమ్మ వెళ్ళిపోతుంది ఫోన్. వెంటనే ఆవిడ గొడవ, నువ్వు వచ్చేవే తర్వాత చూసుకుందాం, మొదలవుతుంది ఇవాళని. ఎదురు చెప్పొద్దంటే ఏదో మూర్ఖపు మాట, ఏదో పెత్తన మాట కాదు ఇది. పెద్దవాళ్ళు అనుభవంతో చెబుతారు. అటువంటిప్పుడు ఎందుకు ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఒకసారి ఆలోచిస్తే నష్టమే ఉంది. లేదు చెప్పాల్సి వచ్చింది, దాన్ని చెప్పే విధానాలు ఉన్నాయి. బుద్ధి లేదు అంటే అర్థం బాధ వేరు, మతి లేదంటే బాధ వేరు. పెద్దవాళ్ళు ఏమంటే మతి లేకుండా ఏమిటి అనొచ్చు, పర్వాలేదు. బుద్ధి లేకుండా అనకూడదు. మరి మతి అంటే బుద్ధి. వికారాంత స్త్రీలింగ మతి శబ్ద బుద్ధి శబ్దమంజరిలో అంతే ఉంటుంది. మరి ప్రయోగంలో తేడా లేదా, అదే అప్పుడు లెక్క. అందుకని అలాగే పిల్లల పెంపకం స్వయంగా చెయ్యాలి. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చాలా అవసరం. చేయలేకపోతున్నాం. ఉద్యోగాలు ఆలోచించుకోవాల్సిందే. సగం ఉద్యోగం చేయాలా, మొత్తమే మానేయాలా? ఏదైనా పిల్లల పెంపకం స్వయంగా తల్లి తండ్రి చేయవలసిందే. ఇది పరాయి వాళ్ళకి అప్పగిస్తున్నామంటే ప్రతి కుటుంబం దెబ్బతినేస్తుంది. అన్ని కుటుంబాల కారణంగా దేశం ఇవాళ పాడైంది. ఇప్పుడు ఇంకొక మాట, వరుడొక వెంటనెప్పుడు ప్రవాసముగా నెటకేగు, వరుడొక వెంటనెన్నడు ప్రవాసమునేగెడు నాటగోలే, అప్పురుషుడు వచ్చునంతకును పువ్వులు పూతలు మేలి చీరలు ఆభరణములు ఎక్కుడుంజవుల పాక విశేషముల ఆదరింప, ఎప్పరుషున కొల్చు కూడురువ బంధుల కొంతగనెమి సల్పుదున్. ముఖ్యమైంది వేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో, ఇతరత్ర కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు చెన్నై, ఒకళ్ళు దుబాయ్, ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు ఆంధ్ర, ఒకరు అమెరికా, రకరకాలుగా ఉన్నారండి. ఉన్నారు తప్పట్ల. ఇప్పుడు ఉండాల్సిన విధానం ఇది కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు, కానీ వినండి మంచిది, కాపురాలు చెడిపోకుండా ఉంటాయి. వరుడొక వెంటనే అన్నడు ప్రవాసమునే ఎగెడు. ఒకవేళ భర్త దూరంగా ఉంటే, భార్యాభర్త ఇద్దరు విడిపోయి దూరంగా ఉద్యోగాల రీత్యా ఉండవలసి వస్తే, నాటగోలే అప్పటి నుండి ఆ పురుషుడు వచ్చునంతకును తిరిగి ఇద్దరూ కలిసే వరకు, ఒక చోట ఉండే వరకు, పువ్వులు పూతలు మేని చీరలు ఆభరణములు ఎక్కుడుంజవుల పాక విశేషముల ధరింపను. పువ్వులు ధరించొద్దు, అలంకారాలు చేసుకోవద్దు,
రకరకాల సెంట్లు 26 డబ్బాలు 36 సీసాలు పూసుకోకూడదు. మేలి చీరలు, బ్రహ్మాండమైన ఫ్యాషన్ చీరలు ధరించకూడదు. ఆభరణాలు ఎక్కువ పెట్టుకోకూడదు, ఫ్యాషన్ ఆభరణాలైనా బంగారమైనా. ఎక్కుడుంజవుల పాక విశేషములాదరింపను, రకరకాల మసాలా తిళ్ళు తినకూడదు. అంచేత వచ్చే వరకు ఏముంది, ఎప్పరుసున కొల్చు కూడు ఉరువ. ఇక్కడ విచిత్రమైన ప్రయోగం తిక్కన గారిది. కొల్చు కూడు కాదు ఇది. కొల్చు అంటే ధాన్యం, కొలుచు లూకిన చావత్తి పెట్టి, కూడు అంటే అన్న ధాన్యాన్ని కానీ అన్నాన్ని కానీ వృధాగా పోనివ్వను, పదార్థాలు పారేయకూడదు. ఇవాళ హోటళ్లలో సైతం ఇళ్లలో సైతం తినేది తక్కువ, పారేసేది ఎక్కువ. ఏదో తేవడం, ఒక అడ్డమైన గడ్డి, రొట్టె మొక్క, దాని మధ్యలో ఏదో గడ్డి గాదం పెట్టి అండం, సగం పారేయడం. ఈ అన్నాన్ని కానీ ధాన్యాన్ని కానీ వృధా చేయను. బంధువులకు తగనే మీసలు పోతుంది. బంధువులందరికీ ఆయన బంధువులు నా బంధువులు అనే భేదం లేకుండా ఒక్క రవ్వ వాళ్ళ బంధువులకే ప్రాధాన్యం ఇస్తే, మంచి కోడలండి, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలాగా, మా కుటుంబం అంటే ఆవిడేనండి అంటారు. అంతకంటే పేరేముందమ్మా, అంతకంటే సుఖమేముంది జీవితానికి, కీర్తి ఉంది. ఆ పేరు మనం తెచ్చుకోవచ్చు కదా. ఇలాగ భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే ఒకరికి ఒకరు దూరమైనప్పుడు అది వారం రోజులైనా, గ్రహస్థితి వల్ల 3-4 నెలలైనా ఇంచుమించు పూర్తిగా సన్యాసి నియమాలన్నీ పాటిస్తేనే ఆ సంసారం బాగుంటుంది. అప్పుడు మాటల్లో కూడా నిజాయితీ, మీరు లేనిదే నాకు ఎందుకండి, ఏం వండుకుంటామండి, ఏమి తినట్లేదండి, ఏదో చారోసుకున్నా అంటే వెంటనే ఆ భర్తకి అయ్యి పాపం నా వల్ల ఇప్పుడు మానేసింది, నేను ఇంటికి వెడతాను వెంటనే అని వీలైనంత తొందరగా అతను వస్తాడు. అప్పుడు అనుబంధం పెరుగుతుంది. ఏమిటి అన్నీ పాత చీరలే కనపడుతున్నాయి, అలాగేం కొత్త చీరలు మంచిగా కట్టుకోలేదండి, నాకు ఎందుకండి మీరు లేకుండా ఇంట్లో కూర్చొని తిరుగుతున్నాం బయటికి, ఏమిటి పెద్ద ఉపయోగం, ఎవరి కోసం ఇవన్నీ అని భార్య అంటే ఆ భర్తకి ఎంత ప్రేమ కలుగుతుందమ్మా. భర్త అయినా సరే ఇంటికి వచ్చేసరికి భర్త చక్కగా నువ్వు లేవు కాబట్టి ఏదో అక్కడ తినొచ్చేసానయా, ఏమీ లేదు నాకు నిద్ర కూడా పట్ల అంటే ఆ భార్యకి ఎంత ప్రేమ. ఇంకెప్పుడు నేను వెళ్ళాను, నేను అనవసరంగా ఏదో పాపం ఇబ్బంది వచ్చి వెళ్ళాను, అనవసరంగా వెళ్ళాను, మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది జీవితానికి. ఈ మాట భార్య నోట వెంట వస్తే భర్తకి ఇంతకంటే PhD సర్టిఫికెట్ కంటే గొప్పది కదా ఇది. ఈ ప్రేమతో వచ్చే మాట. ఆ ప్రేమ రెండు అక్షరాలు. నిజంగా మంగళసూత్రం అంటే ఏమిటండి, ఒక బిళ్ళ ప్రే, రెండో బిళ్ళ మా, రెండు కలిపితే ప్రేమ. ఆ ప్రేమే కదా మంగళసూత్రానికి ఆధారం. ఆ మంగళసూత్రంలో ఉన్నది ప్రేమే కదా. ఆ మంగళసూత్రం కలకాలలా నిలబడాలి. అమ్మవారి మంగళసూత్రం అంటే ఉండవలసింది ప్రేమే కదండి ఇద్దరి మధ్య. ఆ ప్రేమ ఉండాలంటే ఈ నిబంధనలు ఉండాలి కదండి. ఇందులో నిర్బంధం ఎక్కడుందండి. ఇది గ్రహిస్తే స్త్రీ ధర్మాలు, పుంధర్మాలు అన్నీ మనం పాటించవలసినవి పాటిస్తే సమాజం ఎంత బాగుంటుంది. నువ్వు నేను బాగుంటే కుటుంబం బాగుంటాం మిత్రమా. అన్ని కుటుంబాలు బాగుంటే దేశం అంతా బాగుంటుంది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.